నమస్తే అండి. నా పేరు డాక్టర్ వివేకానంద, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, హెచ్ఆర్సీ హాస్పిటల్ బేగంపేట అండి. ఈరోజు నేను కీళ్ళవాతంలో ఈ మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ గురించి కొద్దిగా వివరంగా మాట్లాడదామని మీ ముందుకు వచ్చాను. సో కీళ్ళవాతం అనే జబ్బు చాలా మందిలో చిన్న వయసులోనే మొదలవుతుందండి. అంటే 25-30 వయసులోంచే మొదలవుతుంది. అది జీవితకాలం వాళ్ళు మందుల మీద వాటి మీద ఉండడం జరుగుతుంది. అయితే ఈ కీళ్ళవాతం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే మోకాల్లో ఉండే గుజ్జు అనేది కీళ్ళవాతం వల్ల అరిగే అవకాశం ఉంటుంది. సో దీనివల్ల వాళ్ళకి మందులతో కేవలం తాత్కాలికంగా ఉపశమనం దొరికినా కూడా పర్మనెంట్గా దానికి క్యూర్ అనేది లేదండి. ఒకవేళ జాయింట్ అనేది పూర్తిగా అరిగిపోతే దానికి మోకిళ్ళ మార్పిడి, ఒకవేళ తుంటిలో ఇదే ప్రాబ్లం వచ్చిందనుకోండి తుంటి మార్పిడి చేయడం జరుగుతుంది. వివిధ జాయింట్లు కూడా దీనిలో కీళ్ళవాతం భాగంగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందండి. అంటే మోకాళ్ళు కాకుండా, తుంటి కాకుండా వెన్నుపూస ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది, మన మెడ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది, చేతులు కాళ్ళ వేళ్ళు కూడా మెడ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో వాటికి ఎఫెక్ట్ అయిన జాయింట్ పరంగా ఏ ట్రీట్మెంట్ కావాలో అది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో కీళ్ళవాతంలో ఇప్పుడు మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇది మామూలుగా సాధారణంగా వయసు వల్ల అరిగిపోయిన వాళ్ళల్లో ఎలా అయితే మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ చేస్తామో దానికి కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి వీళ్ళలో. ఎందుకంటే ఎముకలన్నీ అనేక సంవత్సరాలు మందులు వాడడం వల్ల ఎముకలన్నీ మెత్తబడి ఉంటాయి కాబట్టి దాని తగ్గ టెక్నిక్స్ వాడాల్సి వస్తుంది. సో అందరికీ చేసినట్టు వీళ్ళకి చేస్తే అది ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో చిన్న చిన్న టెక్నిక్స్ అనేవి కేవలం ఈ కీళ్ళవాతంలో మోకాళ్ళ మార్పిడి చేసుకున్న వాళ్ళలో అది ఉపయోగించాల్సిన అవసరం ఉంటుందండి.